ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ మొత్తం ప్రపంచం మీద పడుతుంది. మన దేశంతో పాటు ఇప్పటికే చాలా దేశాల్లో చమురు కొరత ఏర్పడింది. గ్యాస్ షార్టేజ్ కారణంగా ఆ యుద్ధ ప్రభావం మన వంటింటి వరకు చేరింది. మరి దీనికి మూల కారణం హార్ముజ్ జలసంధి మూసివేత. మరి ఈ నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ ఎలా కంట్రోల్ చేస్తుందనే అనుమానాలు చాలా మందికి రేకెత్తుతున్నాయి. అయితే రోజు ప్రపంచ చమురు సరఫరాలో 20% చమురు హార్ముజ్ జలసంధి మీద నుంచే నౌకల్లో వెళ్తుంది. అంటే రోజు 2 కోట్ల బ్యారెల్స్ చమురు ఎల్ఎన్జీ ఈ దారి గుండా ప్రపంచం మొత్తానికి వెళ్తాయి. ఇక మన దేశానికి గల్ఫ్ నుంచి వచ్చే చమురులో ఎక్కువ భాగం ఇదే మార్గం నుంచి వస్తుంది. అయితే హార్ముజ్ జలసంధి దగ్గర ఒకేసారి ఎక్కువ నౌకలు వెళ్లే వీలుండదు. ఈ జలసంధి ఇరాన్ పక్కనే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ జలసంధి వన్ వే రోడ్డు లాంటిది. అంటే జలసంధికి లోపల ఉండే గల్ఫ్ దేశాల నుంచి నౌకలు చమురును తీసుకెళ్లాలంటే హార్ముజ్ వైపు నుంచే బయలుదేరాలి. అక్కడ బ్రేక్ వేస్తే నౌకలు బయటికి రాలేవు. ఇదే ఇరాన్కి పెద్ద ప్లస్ పాయింట్. దీంతో ఆ జలసంధికి బ్రేక్ వేసి నౌకల రాకపోకల్ని ఆపేయడంతో బయటి నౌకలు కూడా ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు డ్రోన్లు, మైన్స్, మిసైల్స్ ఉపయోగిస్తూ ఓడల రాకపోకలు సాగించకుండా ఇరాన్ పహారా కాస్తుంది.